భారత రాజ్యాంగంలో లోక్సభ స్పీకర్ గురించి ఆర్టికల్ 93 నుంచి 97 వరకు ఉన్న 5 ప్రకరణలు ప్రస్తావించడం జరిగింది. లోక్సభ స్పీకర్స్ పదవికి వన్నె తెచ్చిన జీవీ మౌలంకర్ నుంచి నేటి ఓం బిర్లా వరకు ఎవరెవరు ఏ సమయంలో ఎన్నికయ్యారో తెలుసుకుందాం. జీవీ మౌలంకర్గా ప్రసిద్ధులైన గణేష్ వాసుదేవ్ మౌలంకర్ 1952 మే 15వ తేదీ నుంచి 1956 ఫిబ్రవరి 27వ తేదీ వరకు లోక్సభ స్పీకర్ పదవిలో ఉన్నారు. పదవీకాలంలో ఉండగానే గుండెపోటుతో మరణించిన మొదటి స్పీకర్. స్వాతంత్ర్యం రాగానే 1947 నవంబర్ 17వ తేదీ నుంచి రాజ్యాంగ సభ ద్వారా 5 సంవత్సరాల కొరకు స్పీకర్గా ఎన్నికైన వ్యక్తి కూడా జీవీ మౌలంకరే. రెండో స్పీకర్గా ఎం అనంతశయనం అయ్యంగార్ 1956 మార్చి 8వ తేదీ నుంచి 1962 మార్చి 31వ తేదీ వరకు ఉన్నారు. ఈయన చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగువారు. మూడో స్పీకర్గా సర్దార్ హుకుం సింగ్ 1962 ఏప్రిల్ 17వ తేదీ నుంచి 1967 మార్చి 16వ తేదీ వరకు పదవిలో కొనసాగారు. నాలుగో స్పీకర్గా నీలం సంజీవరెడ్డి 1967 మార్చి 17వ తేదీ నుంచి 1969 జులై 19వ తేదీ వరకు పదవిలో ఉన్నారు. నాలుగో రాష్ట్రపతిగా ఎన్నికలలో పోటీ చేయడంతో ఈయన స్పీకర్ పదవికి రాజీనామా చేశారు. ఐదో స్పీకర్గా గుర్డియల్ సింగ్ ధిల్లాన్ 1969 ఆగస్టు 8వ తేదీ నుంచి 1975 డిసెంబర్ 1వ తేదీ వరకు పదవిలో కొనసాగారు. లోక్సభ స్పీకర్ పదవికి రాజీనామా చేసి కేంద్ర మంత్రి అయిన మొదటి స్పీకర్ ఈయనే. ఆరో స్పీకర్గా బలిరాం భగత్ 1976 జనవరి 15వ తేదీ నుంచి 1977 మార్చి 25వ తేదీ వరకు పదవిలో ఉన్నారు. ఏడో స్పీకర్గా నీలం సంజీవరెడ్డి 1977 మార్చి 26వ తేదీ నుంచి 1977 జులై 13వ తేదీ వరకు కేవలం 4 నెలలు మాత్రమే పదవిలో కొనసాగారు. భారతదేశ 6వ రాష్ట్రపతి ఎన్నికలలో పోటీ చేయడంతో మరోసారి రాజీనామా చేశారు. ఎనిమిదో స్పీకర్గా కెఎస్ హెగ్డే 1977 జులై 21వ తేదీ నుంచి 1980 జనవరి 21వ తేదీ వరకు పదవిలో ఉన్నారు. బలరాం జాకర్ 9వ స్పీకర్గా 1980 జనవరి 22వ తేదీ నుంచి 1989 డిసెంబర్ 18వ తేదీ వరకు పదవిలో ఉన్నారు. 10వ స్పీకర్గా రెబిరే 1989 డిసెంబర్ 19వ తేదీ నుంచి 1991 జులై 9వ తేదీ వరకు పదవిలో ఉన్నారు. 11వ స్పీకర్గా 11వ లోక్సభ కాలంలో శివరాజ్ పాటిల్ 1991 జులై 10వ తేదీ నుంచి 1996 మే 22వ తేదీ వరకు పదవిలో కొనసాగారు. 12వ స్పీకర్గా 12వ లోక్సభ కాలంలో పిఏ సంగ్మా 1996 మే 23వ తేదీ నుంచి 1998 మార్చి 23వ తేదీ వరకు పదవిలో ఉన్నారు. 13వ స్పీకర్గా 12వ లోక్సభ కాలంలోనే జిఎంసి బాలయోగి 1998 మార్చి 24వ తేదీ నుంచి 2002 మార్చి 3వ తేదీ వరకు పదవిలో ఉన్నారు. 14వ స్పీకర్గా మనోహర్ జోషి 2002 మే 10వ తేదీ నుంచి 2004 జూన్ 2వ తేదీ వరకు పదవిలో ఉన్నారు. 15వ స్పీకర్గా సోమనాథ్ చటర్జీ 2004 ఆగస్టు 4వ తేదీ నుంచి 2009 జూన్ 4వ తేదీ వరకు పదవిలో కొనసాగారు. 16వ స్పీకర్గా మీరా కుమార్ 2009 జూన్ 4వ తేదీ నుంచి 2014 జూన్ 11వ తేదీ వరకు పదవిలో ఉన్నారు. 17వ స్పీకర్గా సుమిత్రా మహాజన్ 2014 జూన్ 15వ తేదీ నుంచి 2019 జూన్ 17వ తేదీ వరకు పదవిలో కొనసాగారు. 18వ స్పీకర్గా ఓం బిర్లా 2019 జూన్ 19వ తేదీ నుంచి 2024 జూన్ 26వ తేదీ వరకు 5 సంవత్సరాలు స్పీకర్గా కొనసాగిన ఓం బిర్లా మరో 5 సంవత్సరాల కొరకు ఎన్నుకోబడినారు.